హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో చాలామంది ఈ మధ్యలో ఏంటంటే విల్లాస్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. అందుకని చెప్పేసి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి విల్లాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ విల్లాస్ వచ్చేసి ఓఆర్ఆర్ పక్కకే ఉంటాయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సిటీలో అంటే హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ గచ్చిబౌలి కానీ ఎక్కడ ఉన్నా సరే ఓఆర్ఆర్ పక్కకు ఉండడం వల్ల మీరు ఈజీగా ట్రావెల్ అయితే చేసి ఇక్కడికైతే రావచ్చు అండి. మంచి లొకేషన్లో ఉన్నాయి ఈ విల్లాస్ అని మన సరి అన్నమాట. సార్ని అడిగి మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మళ్ళీ విల్లాస్ అసలు ఏ లొకేషన్లో ఉన్నాయి చెప్తారా? ఇది రామసింహండ విలేజ్లో అండి. ఓకే సార్. నియర్ బై ఎగ్జిట్ 3కి 4కి మధ్యలో ఉంటుంది మనది. ఓకే. రింగ్ రోడ్ నుంచి మనకు 400 మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది మన ఓకే విల్లాస్. చూస్తున్నా అండి, రింగ్ రోడ్ నుంచి మనకు జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సార్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు? ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. 30/45 సైజు. 30/45. 2900 SFT వస్తుంది. 2900 SFT. మనకు మొత్తం ఇది డూప్లెక్స్ విల్లా, త్రీప్లెక్స్ విల్లా. 3 ఫ్లోర్లు వస్తుంది. 3 ఫ్లోర్లు వస్తాయి. కింద పేరెంట్స్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. పైన 2 మాస్టర్ బెడ్రూమ్లు వస్తాయి. ఆ పైన హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. దాన్ని బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. జిమ్ రూమ్ కూడా ఒకటి వస్తుంది. ఓపెన్ టెర్రస్ కూడా వస్తుంది. చూస్తున్నా కదండి. సార్, ఇది అసలు ఎన్ని ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్ ఇవన్నీ? ఇది phase 1 phase 2 కలిపి 21 ఎకర్స్ అండి. 21 ఎకర్స్లో 350 విల్లాస్. దీనిలో 95% ఆక్యుపెన్సీ వచ్చేసారు. ఇక్కడ ఉంటూరు జనాలు. ఓకే. మిగతా 5%లో కొన్ని ఉన్నాయి. కొన్నిలో 4-5 యూనిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు సేల్కు. ఇంకోటి phase 1, 2 కాకుండా phase 3 స్టార్ట్ చేసినాం. ఓకే. దాంట్లో 98 ప్రీమియం విల్లాస్ వస్తాయి. అది ఎన్ని ఎకరాస్ సార్? 6.5 ఎకర్స్. 6.5 ఎకర్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిపోయింది. కాలాలు అది కూడా చూద్దాం మనం వెళ్ళి. ఓకే. దాంట్లో 44 విల్లాస్ బుక్ అయిపోయింది. ఆల్రెడీ బుక్ అయిపోయింది. ప్రీ బుకింగ్ లో అయిపోయినాయి. దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనం. మిగతాయి కూడా ఆల్రెడీ ఇంకో 40 వరకు ఉంటాయి. వాటిని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సరే, విల్లాస్ కి అసలు మనకి ఎన్ని ఫీట్ రోడ్స్ ఉంటాయి? ఇది 30 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. మెయిన్ ఎంట్రన్స్. లోపల ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్. ఓకే. సార్, ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్? క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్. ఓకే. ప్లస్ మన క్లబ్ హౌస్ లో ఫంక్షన్లు అవన్నీ చేసుకోవచ్చు మనం. బ్యాంకెట్ హాల్ ఉంది. గేమ్ రూమ్, జిమ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. చూస్తున్నా కదండి, మనకి ఎమ్యూనిటీస్ కూడా మంచి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు. బ్యాంకెట్ హాల్ ఉంది, పార్క్ ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. ఆల్రెడీ 90% పీపుల్ వచ్చేసి అయితే ఆల్రెడీ ఉంటున్నారండి. జస్ట్ 4-5 విల్లాస్ ప్రజెంట్ అయితే సేల్కి ఉండడం వల్ల ఇవి కూడా క్లోజింగ్ సేల్ కింద చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఉన్న ప్రైస్కి ఇప్పటికీ మనకు 10-20% డిస్కౌంట్లో అయితే ఇస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం క్లియర్గా విల్లా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు లేటెస్ట్ పీపుల్ ట్రెండ్ ఎలా నడుస్తుందో అదే విధంగా ఈ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా మంచి వెంటిలేషన్ అండి, సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఈ విల్లాని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఫస్ట్ చూస్తే గేట్ అండి. సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ ఉంటుంది సార్? ఇది 15 ఫీట్. 15 ఫీట్ గేట్ అండి. అంటే పెద్ద వెహికల్, ఫార్చునర్, ఇనోవా అలాంటి వెహికల్స్ మనం లోపల పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా పెద్ద గేట్ అయితే తీసుకున్నారు. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు అనమాట. ప్లాంట్స్ కూడా ఆల్రెడీ పెట్టున్నారండి. రెడీ టు ఆక్యుపై విల్లా అండి. చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఇక ర్యాంప్ విషయానికి వస్తే మనకు ర్యాంప్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. దీనికి వాటర్ ఫెసిలిటీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఇస్తున్నారు? ఇండివిజువల్ బోర్ ఉందండి. ఓకే. ప్లస్ మంజీరా కనెక్షన్ కూడా ఉంది. బ్లూ కలర్, గ్రీన్ కలర్ పైప్. ఇది మంచి బ్లూ కలర్. మామూలుగా ఏంటంటే విల్లాస్ కానీ డూప్లెక్స్ హౌస్కి ఏంటంటే బోర్ ఇవ్వరండి. ఏం చేస్తారంటే పంపింగ్ చేస్తుంటారు. ప్లస్ ఈ విల్లాకి ఏంటంటే ఇండివిజువల్ మనకు బోర్ కూడా సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు వాటర్ ప్రాబ్లం ఈ ఏరియాకి అసలు లేనే లేదన్నమాట. చాలా మంచి ఏరియాలో అయితే మనం ఉన్నామన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ నెంబర్ స్క్రీన్ మీద అన్నమాట. సారే ఓనర్ దీనికి. సార్ మీరు అడిగి మంచిగా అయితే మీరైతే క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మనం పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఇక ఫస్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం కూడా మంచిగా నీట్గా తీసుకున్నారండి. టేక్ మనం ఏవైతే డోర్స్ పెట్టినారో చూస్తున్నా కదా, ఈ డోర్స్ 6 ఫీట్ డోర్స్ అండి. కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారు. మన హ్యాండిల్స్ కూడా చూసుకుంటే మంచిగా బ్రాస్ యూజ్ చేసినారు అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. సార్, దీనికి ఏ బ్రిక్ పెట్టినారు?
రెడ్ బ్రిక్ అండి, రెడ్ కరీనా రెడ్ బ్రిక్, రివర్స్ శాండ్. రివర్స్ శాండ్, రివర్స్ శాండ్ మన స్లాబ్స్ స్ట్రక్చర్ మొత్తం రివర్స్ శాండ్. రివర్స్ శాండ్ యూజ్ చేసిన. చూస్తున్నారు కదండి, మీకు అంత డౌట్ ఉంటే ఇప్పుడు పక్క కూడా ఇంకో వెంచర్ అవుతుంది అనమాట. మీరు వచ్చేసి వీళ్ళు ఏవేవి యూజ్ చేసినా కూడా చూసుకోవచ్చు. స్టీల్ ఏది యూజ్ చేసిన? స్టీల్ ధనలక్ష్మి స్టీల్, సుగ్నా ధనలక్ష్మి. సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్. అల్ట్రాటెక్ చూస్తున్నా కానీ మంచి బ్రాండెడ్ యూజ్ చేసిన అనమాట. ఎలక్ట్రిసిటీ ఇది వైరింగ్ ఏది యూజ్ చేసిన సార్? పాలిక్యాబ్. ఓకే, పాలిక్యాబ్ యూజ్ చేసిన. ఇంకేంటి అందరికి తెలిసినేనండి. నెక్స్ట్ మనం పార్కింగ్లో చూస్తే చుట్టూ కూడా ఇప్పుడు టైల్స్తో అయితే ట్రెండ్ నడుస్తుందండి. అదేవిధంగా మంచి టైల్స్ యూజ్ చేసిన అనమాట. పైన చూస్తే ఫాల్ సీలింగ్ మనకి ఏంటంటే వాటర్ ప్రూఫ్ అండి, వాటర్ ప్రూఫ్ పీవీసీ ఫాల్ మేము వేస్తున్నాం. ఫాల్ సీలింగ్ కూడా. ఓకే, సో ఇది మొత్తం వర్షం పడితే మనం వాటర్ ఇబ్బంది కాకుండా వాటర్ ప్రూఫ్ పీవీసీ పెట్టేస్తాం. ఓకే, చూస్తున్నాండి పీవీసీ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించిన అనమాట. ఇక చూస్తే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 feet గల్లీ కూడా తీసుకున్నాను. లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా కూడా రావడం జరిగిందనమాట. వాష్ ఏరియా సంప్ కూడా ఉంటుంది 5000 లీటర్స్. 5000 లీటర్స్ చూస్తున్నాండి. మనకు మంజీరా వాటర్ కోసం 5000 లీటర్ కెపాసిటీ సంప్ కూడా బ్యాక్స్ ఉంది. అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్ అవుదామండి. ఎంటర్ కానీ మనకి ఏంటంటే స్పేషియస్ హాల్ అన్నమాట. లివింగ్ ఏరియా అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తే మంచి ఫాల్ సీలింగ్ కానీ మనకు ప్రొఫైల్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అండి. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే పీవీసీ విండోస్ అండి, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అండి. చుట్టూ కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్, గ్రానైట్ తో ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా దీనిలో 50 టైప్స్ ఉంటాయండి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కస్టమర్ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఉన్నది పెట్టిస్తాం. చూస్తానండి ఇప్పుడు ఒకటి మోడల్కి మాత్రం ఇది ఒకటి పెట్టినారనమాట. 50 టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ డిజైన్స్ అయితే స్వార్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఏంటంటే ఏది చూస్ చేసుకుంటే అది మీకు ఫాల్ సీలింగ్లో వేసి ఇచ్చేస్తారనమాట. ఈ హాల్ విషయానికి వస్తే ఈ విధంగా హాల్ ఉందండి. టీవీ యూనిట్, టైల్స్ 2x4 సైజ్ టైల్స్. 2x4 ఏ కంపెనీ యూజ్ చేసినా సార్? క్వార్ట్జ్ కంపెనీ. ఓకే, చూస్తున్నా కానీ మంచి కంపెనీ బ్రాండెడ్ యూజ్ చేసిన అనమాట. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. పక్కకి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు చుట్టూ టైల్స్ కానీ మంచి విండో కానీ ఎగ్జాస్ట్ కానీ ఫాల్ సీలింగ్ కానీ అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఇక్కడ మన స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చినారు. ఇక నెక్స్ట్ పూజ గది అండి. అందరికి పూజ గది చాలా ఇష్టం కాబట్టి దీన్ని కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నాకండి ఇలా లైటింగ్ కూడా ఇచ్చినారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మంచి పూజ గది ఇచ్చినారండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. ఇక్కడ చూస్తే పెద్ద వాష్ ఏరియా అండి. అంటే ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు అండి. అంత స్పేస్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా గ్రానైట్తోనే పెట్టినారండి. ఎక్కడ కాంప్రమైజ్, చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. చాలా స్పేషియస్గా ఇచ్చినారు. సార్ సంప్ ఎక్కడ ఉంది? సంప్ ఇక్కడ అండి, 5000 లీటర్స్ అది కెపాసిటీ. చూస్తున్నారండి సంప్ అయితే ఇక్కడ తీసుకున్నారండి. 5000 లీటర్స్ అట అండి. మనకు వాటర్ ప్రాబ్లం అసలు మనకు ఉండనే ఉండదు అనమాట. అంత మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్డర్ బెడ్రూమ్. ఇదేమో ఎల్డర్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్, మీరు ఎలా అని అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మంచి తీసుకున్నారు. వాష్రూమ్ ఇది అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే బయటికి పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గెస్ట్ ఎక్కువ వస్తారంటే బయటికి, లేదంటే పేరెంట్స్ ఉంటారంటే లోపలికి. మనకి ఎలా అంటే అలా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఎంటర్ కానీ చూస్తున్నాం కదా, మంచి ఈ విధంగా కబోర్డ్స్ చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇది సిమెంట్ తోనే చేసింది. సిమెంట్ మేమే చేసిస్తాము. ఓకే, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్. విండోస్ కూడా అండి మంచి విండోస్ అయితే తీసుకున్నారు. ఎక్కడైనా మన వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. వీటికి మెష్ డోర్స్ కూడా పెట్టినారు. మెష్ డోర్స్ కూడా స్టెయిన్లెస్ యూజ్ చేసినారంట, చాలా మంచిగా. ఇక డోర్స్ విషయానికి వస్తే డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రెస్ డోర్స్ తీసుకుంటున్నాడు. వీటి కూడా కంప్లీట్ లాక్ సిస్టమ్తోనే ఇస్తున్నారు అనమాట. దీంట్లో కూడా మనం ఏమైనా సెలెక్షన్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది డోర్స్ లో కూడా ఆప్షన్. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కబోర్డ్స్ తోని థీమ్ తో వెళ్ళాలనుకుంటారు, అలాంటి వాటికి కూడా సార్ వాళ్ళు ఏంటంటే కోఆపరేట్ చేస్తున్నారండి. సో మీకు అలాంటి కూడా ప్రాబ్లం లేదు. మంచి విల్లా కావాలి, మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అండి. చూస్తున్నా కదా, లిఫ్ట్ ప్రొవిజన్కి అయితే పై వరకు అయితే ప్రొవిజన్ ఇచ్చినారు. మీరు లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇచ్చినారు. నవడేస్ అందరు లిఫ్ట్ అయితే యూజ్ చేస్తున్నారు. సో పైకి వెళ్దామండి. పైకి వెళ్ళిన కూడా స్టెప్స్ విషయానికి వస్తే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇక రైలింగ్ విషయానికి వస్తే మంచి టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేసినారు. ఎస్ఎస్ రైలింగ్ చూస్తున్నా, స్టెయిన్లెస్ స్టీల్ అండి, జిందాల్తోనైతే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్దాం.
మంచి స్పేషియస్ ఉందండి. ఇక్కడ కూడా మనకు మెట్ల మీద ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా ఇచ్చినారండి. అంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అలా కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఇది లాన్ అంటే లివింగ్ ఏరియా అన్నమాట. ఈ లివింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్ తీసుకున్నారండి. మీరు కింద కూడా టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనం పర్సనల్ ఇంకో టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక బాల్కనీ కూడా ఇచ్చినారండి. చూస్తున్నా కదా, ఒకసారి బాల్కనీ కూడా చూద్దాం. బాల్కనీకి వెళ్ళేటప్పుడు ఈ డోర్స్ ఏవైతున్నాయో ఇవి కూడా మనకు యూపీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్, చుట్టూ టైల్స్, మంచిగా ఇక్కడ చైర్స్ వేసుకొని మంచి రిలాక్స్ అవ్వచ్చు అండి. టీ కానీ స్నాక్స్ కానీ తినడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి కాలనీ చూడండి మీరు. కాలనీలో ఆల్రెడీ అందరూ వచ్చి ఉంటున్నారండి. జస్ట్ ఒక 4-5 విల్లాస్ మాత్రమే సేల్కి ఉన్నాయి. సో క్లోజింగ్ సేల్స్ కింద వీటిని మంచి తక్కువ ప్రైస్కి అయితే కోట్ చేస్తున్నారు అన్నమాట. ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు లాస్ట్కి నేను రివీల్ చేస్తాను. మీరు ఫస్ట్ అయితే హౌస్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్ ఉందండి. చూస్తూ కదా, మనం కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఇక్కడ చైర్స్ కానీ సోఫా కానీ వేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఉందన్నమాట. ఈ కబోర్డ్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇట్లా విండోస్ అయితే ప్రతి రూమ్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్. ఇంకోటి మనకి ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా మనకు 10 feet వరకు టైల్స్ ఇస్తారు. సెరా దీంట్లో ఓకే, సెరా కంపెనీ యూజ్ చేసినారండి. ఓకే, వాల్ మోడ్ వచ్చి సెరా యూజ్ చేసినారు. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ అండి. మీకు డోర్స్ కూడా మంచి లాక్ సిస్టమ్, అదే విధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే దీన్ని డ్రెస్సింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డోర్ పెట్టేసేసుకుంటే దీన్ని డ్రెస్సింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే గ్లాస్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకో బెడ్రూమ్ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా మనకు స్పేషియస్గానే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది కూడా చూస్తున్నా కదా, చాలా స్పేషియస్. దీన్ని చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి టైల్స్ తీసుకున్నారు. మంచి పైన బ్యూటిఫుల్ ఫాల్స్. ఈ విండోస్ విషయానికి వస్తే 2 విండోస్, ఇక్కడ ఒక విండో తీసుకున్నారు, ఇక్కడ ఒక విండో తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇక్కడ కూడా ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మంచి పై వరకు టైల్స్ కానీ పైన ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ మంచి కంపెనీ యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ సెరా కంపెనీ యూజ్ చేసినారు, బ్రాండెడ్ యూజ్ చేసినారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు అన్నమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయండి బాత్రూమ్స్ కూడా. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ విల్లానైతే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి పైకి కూడా వెళ్దాం. పైకి వెళ్తే మనకు పైన హోమ్ థియేటర్ అయితే ఉంటుందన్నమాట. పైకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్, స్పేషియస్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ కూడా ఏంటంటే కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. టైల్స్ అలా ఎక్కడ యూజ్ చేయకుండా మంచిగా యూజ్ చేసినారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక మంచి చిన్న లివింగ్ ఏరియా కూడా ఇచ్చినారు అనమాట. ఇక్కడ కూడా మనం చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు, ఆ విధంగా ఇచ్చినారు. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ అండి. నెక్స్ట్ ఒకసారి హోమ్ థియేటర్ అయితే చూద్దామండి. ఎంత స్పేషియస్ ఉంది చూస్తున్నారు కదా. దీన్ని ఒక 2-3 రకాలుగా వాడుకోవచ్చు అండి. హోమ్ థియేటర్లా వాడుకోవచ్చు, అంటే ప్లే ఏరియాలా వాడుకోవచ్చు, లేదంటే బార్ కౌంటర్లా కూడా వాడుకోవచ్చు, లేదంటే ఒక బెడ్రూమ్లా కూడా వాడుకోవచ్చు. దీంట్లో కూడా కింద టైల్స్ చూస్తే మంచిగా ఏంటంటే వుడ్ టైల్ టైప్ అయితే టైల్స్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్. ఇక విండోస్ విషయానికి వస్తే దీనిలో వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. ఇది ఎందుకంటే 3rd floorలో ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. మనం కిందికి పైకి పోకుండా ఇక్కడ కూడా మనకు ఒకటి బాత్రూమ్ ఇచ్చినారు. ఎక్కడ కాంప్రమైజ్ అండి, పెద్ద పెద్ద బాత్రూమ్స్ సెరా కంపెనీ మంచి అయితే మెటీరియల్ యూజ్ చేసినారు అనమాట. డోర్స్ కూడా ప్రతి దానికి డోర్స్ చూస్తే మంచి థీమ్తో డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఒకటి బాల్కనీ, ఒక లాన్ కూడా ఇచ్చినారండి. అది కూడా చూద్దాం. చూస్తున్నాం కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఈవినింగ్ అయితే ఇక్కడ చేసుకొని కూర్చోవచ్చు. పక్కకు కూడా చూడండి, ఆల్రెడీ అన్ని ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. నియర్ బై మనకి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ అయితే చాలా ఉన్నాయి. సార్ ఇక్కడ స్కూల్స్ ఏమేమి ఉన్నాయి సార్? అన్ని సిల్వర్ స్కూల్స్ ఉన్నాయి, క్యాండిడాట్స్. ఓకే, దగ్గర 20-30 స్కూల్ బస్సెస్ వస్తుంది మన వెంచర్లోకి. ఓకే, చూస్తున్నాం అండి, 20-30 వెంచర్లోకి స్కూల్ బస్సెస్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. ఎందుకంటే 90% లివింగ్స్ వచ్చేసి ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ కావడం వల్ల ఇక్కడికి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబర్స్ వాళ్ళైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. గవర్నమెంట్ జాబర్స్ కూడా చాలా ఉన్నారు. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కీమ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుంది. సారే ఓనర్ కాబట్టి మీరు డైరెక్ట్
సార్ని కన్సల్ట్ కావచ్చు. సార్ పైన వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. వాటర్ ట్యాంక్ 2000 లీటర్స్. 2000 లీటర్స్ చూస్తున్నాం కదా, మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఆ ప్రాబ్లం కూడా లేకుండా మనకు మంచిగా 2000 లీటర్స్ ట్యాంక్స్ కూడా పైన అయితే పెడుతున్నారు. పైకి వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే మళ్ళీ ఇలా ఈ విధంగా స్టేర్ కేస్ కూడా ఇస్తున్నారు అనమాట. ఒకసారి పైకి వెళ్ళి మీకు ఓఆర్ఆర్ రేట్ కూడా చూపిస్తానండి, ఎందుకంటే జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ అయితే ఉందన్నమాట. మనకు ఎగ్జిట్ నెంబర్ 4, 3 రెండు అయితే నియర్ బై కూడా ఉంటున్నాయన్నమాట. సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చామండి. ఒకసారి వెంచర్ కూడా చూడండి, మీకు ఎంత మంచిగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట వెంచర్. అందరూ మంచి మంచి హైఫై పీపుల్ మాత్రం ఇక్కడ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వెంచర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదండి, ఆ పక్కకే మనకు ఓఆర్ఆర్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో అయితే ఓఆర్ఆర్ ఉందండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్లంటే డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ కన్సల్ట్ కాండి. మనం విల్లా అయితే చూసామండి, చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. మరి ఎమ్యూనిటీస్ కూడా మనకు ఈ వెంచర్లో ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఎమ్యూనిటీ దగ్గర కూడా సార్ అయితే మనం తీసుకురావడం జరిగింది. సార్ ఇప్పుడు ఎమ్యూనిటీస్ మనకి ఎంత స్పేస్లో క్రియేట్ చేశారు సార్? 1 ఎకర్ అండి, టోటల్ 1 ఎకర్. ఓకే, ఏమేమి వస్తున్నాయి సార్ ఎమ్యూనిటీస్లో మనకు? క్లబ్ హౌస్ G+1 కదా సార్? అంటే దీనిలో ఫంక్షన్స్ ఫంక్షన్ హాల్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్ లో. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి గేమ్ రూమ్, జిమ్ రూమ్స్, క్యారమ్ బోర్డు, ఇండోర్ గేమ్స్ హాల్ అన్ని ఉన్నాయి. ఓకే, ప్లస్ ఇది గార్డెన్. ఇది గార్డెన్ మంచిగా. ఇది ఓపెన్ జిమ్ అండి. ఓకే, ఓపెన్ జిమ్ కూడా వచ్చింది మనకు. ఓపెన్ జిమ్ వచ్చింది. బాక్స్ క్రికెట్ దాని బ్యాక్ సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఓకే, చుట్టూ వాకింగ్ ట్రాక్. ఓకే, ఇదంతా వాకింగ్ ట్రాక్ మళ్ళీ. అవును, చూస్తున్నారండి, మంచి పెద్ద అంటే బ్యాంకెట్ హాల్ వచ్చిందండి. మీరు పెళ్ళి కూడా చేసుకోవచ్చు, కిట్టి పార్టీస్ చేసుకోవచ్చు, మంచి ఆఫీస్ రూమ్ ఉంది, ఓపెన్ జిమ్ ఉంది, మంచి గ్రీనరీ చాలా బాగుంది. మామూలుగా మనం ఇన్ని ప్రాజెక్ట్ చూసినాం కానీ 1 ఎకరాస్లో ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నామండి. ఓపెన్ జిమ్ ఉంది, మంచిగా ఏంటంటే బాక్స్ క్రికెట్, పిల్లలు కూడా ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ కానీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సార్ విల్లా బాగుంది, ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్. ఇక లాస్ట్కి వచ్చేసి ప్రైస్ కూడా మనం రివీల్ చేయాలి కదా సార్. అసలు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు మీరు? దీని ప్రైస్ 1.48 అండి, ఎందుకంటే ఇంతకుముందు 1.60 కూడా అమ్మాము. ఓకే, ఇప్పుడు 350 విల్లాస్లో 340 వరకు సేల్ అయిపోయినాయి. ఓకే సార్, ఓన్లీ 5-6 విల్లాసే ఉన్నాయి కాబట్టి క్లోజింగ్ సేల్లో తక్కువ రేట్కి అమ్ముతుంది. 148 సార్. సార్ ఏమన్నా స్లైట్గా నెగోషియబుల్ ఉంటుందండి, కస్టమర్ను చూసుకొని దాని లోన్ ప్రాసెస్ని బట్టి కొంచెం ప్రైస్ కూడా డిస్కౌంట్ ఇస్తుంది. జయదేవ్ ఇన్ఫ్రా డెవలప్ వాళ్ళది కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందండి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 350లో 340 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తది ఫేజ్ 3 అయితే లాంచ్ అవుతుందండి. దీని ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. దీని డీటెయిల్స్ సార్ నడి క్లియర్ తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఎకరాస్లో ఉంటుంది సార్? ఇది 6.5 ఎకరాలండి. ఓకే, 98 విల్లాస్ వస్తాయి. 98 విల్లా మోడల్ ఆ టైప్లో వస్తుందండి. మొత్తం ఎలివేషన్ కానీ, ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, గేట్ ఉండదు, ఓపెన్ గేట్ ఉంటుంది, మొత్తం క్లోజ్డ్ వెంచర్ ఇది. ఓకే, ఎలివేషన్ పర్గోలా కూడా డిజైన్ వస్తుంది దానిపైన. మొత్తం 98 ప్రీమియం విల్లాస్ వస్తాయి దీంట్లో. ఓకే, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి సార్? 150 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అండి. 150 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకే, చూస్తానండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకసారి లోపల కూడా ఎంటర్ అయ్యి చూద్దాం అన్నమాట. చూస్తాకండి దీనికి వచ్చేసి కంప్లీట్ మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కూడా అండి అండర్ గ్రౌండ్ అన్నమాట. పాలిగ్యాప్ వైర్ ల్యాబ్ కూడా. ఓకే సార్, ఎన్ని ఫీట్ రోడ్స్ ఉంటాయి సార్ ఇవి? ఇది 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ చూస్తున్నాకండి. మొత్తం 98 విల్లాస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. సార్ దీనికి వాటర్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? అండర్ గ్రౌండ్ ప్రెజర్ పంప్స్ తో సప్లై చేస్తాం. అవునా సార్? ఆల్రెడీ 2 lakh లీటర్ వాటర్ ట్యాంక్ కట్టాం అక్కడ. ఓకే, దాని నుంచి ప్రెజర్ పంప్స్ తో సాఫ్ట్వేర్ పెట్టి మొత్తం అన్ని విల్లాస్ కు కంప్లీట్ గా సప్లై చేస్తాం. ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి సార్ దీనికి? క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, ఓకే, ప్లే ఏరియా, దీని కూడా అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నారండి. చూస్తున్నా కదా, ఎలక్ట్రిసిటీ కూడా మంచిగా పోల్స్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. మంచి వెంచర్ అండి, అప్కమింగ్ అనమాట. 6.5 ఎకరాస్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆల్రెడీ దీంట్లో మనకు 44 అయితే బుక్ అయిపోయినాయండి, మిగతా మాత్రమే సేల్కి అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా కానీ, అంటే ఫాల్ సీలింగ్ చేంజెస్ కానీ, ఏమైనా వాల్స్ చేంజెస్ కావాలనుకున్నా, ఫేసింగ్ చేంజ్ కావాలనుకున్నా కానీ మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మంచి అప్కమింగ్ ప్రాజెక్ట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఇది ఓఆర్ఆర్కి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదండి, ఆ అపార్ట్మెంట్కి జస్ట్ బ్యాక్ సైడ్ మనకైతే ఓఆర్ వస్తుందన్నమాట. రోడ్ కూడా మనకి దీని ముందర నుంచి, వెంచర్ ముందర నుంచి రోడ్ ఉందండి. వెంచర్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ అయితే ఉండబోతుంది. మనది సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ అండి. ఓకే, స్టీల్ ధనలక్ష్మి స్టీల్. ఓకే, మిల్లర్స్ తోనే వేస్తున్నాం డైరెక్ట్. ఆర్ఎంసీలు అవన్నీ వాడట్లేదు మనం, మాన్యువల్ మిక్సింగ్ తోనే ఇంజనీర్ దగ్గరలో పర్యవేక్షణలో మనం చేస్తున్నాం. మామూలుగా ఏంటంటే ప్రాజెక్ట్స్ అంటే ఆర్ఎంసీతోనే వేస్తుంటారు, సార్ అయితే దగ్గర నుండి మిల్లర్స్తోనే అనమాట.
మనకు అంత ఫెయిర్ అండి. సిమెంట్ కూడా ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా, అల్ట్రాటెక్ సూపర్తోనైతే వీళ్ళైతే చేయడం జరుగుతుందన్నమాట. మనకు స్టీల్ కూడా చూసుకుంటే మంచి ధనలక్ష్మి స్టీల్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉందండి. అక్కడ చూస్తే మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట. 2 lakhs లీటర్ వాటర్ ట్యాంక్ అండి. అందరికి ప్రెజర్ పంప్తో అయితే అందరికైతే పంపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఇంద్రేషియా మున్సిపాలిటీ కిందికి రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే మనకు 80 to 90% లోన్ కూడా వస్తుందన్నమాట. దేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ కొత్త వెంచర్లో ఎమ్యూనిటీస్ అంటే ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ ఒక టెంపుల్ రాబోతుందండి. వినాయకుని టెంపుల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా రెడీ అయిపోయిందండి. అదేవిధంగా చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నమాట. మంచి గ్రీనరీతో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పక్కకే మనకు క్లబ్ హౌస్ కూడా వస్తుందండి. ఇక్కడ చూసినా కదా మనకు క్లబ్ హౌస్ కూడా ఇక్కడైతే రాబోతుంది అన్నమాట. క్లబ్ హౌస్లో కూడా మనకి ఏంటంటే జిమ్ ఉంటుంది, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, యోగా ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఎవ్రీథింగ్ అయితే అన్నీ ఉండబోతున్నాయి అన్నమాట. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సార్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అనమాట. మంచి ఎమ్యూనిటీస్ కూడా దీంట్లో కూడా ఇస్తున్నారండి. మీకు వెంచర్కి లైవ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంటే లొకేషన్ డీటెయిల్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అడ్రస్ డీటెయిల్స్, లైవ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ స్కీమ్ సార్ నెంబర్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇంద్రేషియా మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇది మున్సిపాలిటీ కాదు సార్, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ కింద ఉందండి. ప్రాబ్లం కూడా లేదు. మనకు అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అయితే సారే దగ్గరుండి మీకు లోన్ ప్రాసెస్ కూడా చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. మంచి మంచి ఎమ్యూనిటీస్తోని ఈ విల్లా మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.